మీకు ఆటోకాడ్లో ఫ్లోర్ ప్లాన్స్ వేయడం ఐడియా ఉంది కదా మేడం? ఐడియా ఉందండి. ఓకే. ఇప్పుడు నేను ఒక ఫ్లోర్ ప్లాన్ చూపిస్తాను మీకు. ఓకే. ఓకే. విజిబిలిటీ ఉందా మేడం మీకు ఫ్లోర్ ప్లాన్ స్క్రీన్ పైన? ఉందండి. ఉంది సార్. ఓకే. ఇక్కడ మనకున్న ఫ్లోర్ ప్లాన్ వచ్చేసరికి ఇది ఇండియన్ స్టాండర్డ్స్లో ఉంది మేడం. మీరు న్యూజిలాండ్లో అయితే మీకు మీటర్స్ కానీ మిల్లీమీటర్స్లో కానీ రిప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్స్లో కాబట్టి మాకు విత్ వైజ్గా 40 feet ఉంది, లెంత్ వైజ్గా 30 feet ఉందన్నమాట. ఇక్కడ సెట్ బ్యాక్స్ ఇచ్చాము, ఇక్కడేమో 3 feet సెట్ బ్యాక్ ఇచ్చాను, ఇటువైపు ఏమో స్క్వేర్ క్యాస్ కోసం 6 feet సెట్ బ్యాక్ అనేది రిప్రజెంట్ చేసాం. ఓకే. ఇది ఓవరాల్ ఏరియా వచ్చి మనకు 133 స్క్వేర్ యార్డ్స్తో రిప్రజెంట్ అయ్యింది, అంటే 1200 square feet అనమాట. ఓకే. ఇప్పుడు ఈ ఫ్లోర్ ప్లాన్ నేను రివిట్కి ఇంపోర్ట్ చేయాలి. ఓకే. ఇక్కడ నాకు ఉన్నదంతా 2D మోడల్ అనమాట. ఇది ఓన్లీ వాల్స్ అవన్నీ 2Dలో ఉన్నాయి. ఓకే. ఇక్కడ నాకు ఇన్నర్ వాల్ ఏమో 4 inch, అవుటర్ వాల్ ఏమో 9 inchగా రిప్రజెంట్ చేశాను. ఇక్కడేమో 2 brick wall వస్తుంది, ఇదేమో సింగిల్ బ్రిక్ వాల్గా రిప్రజెంట్ చేశాను అనమాట. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ చేసుకున్న ఆటోకాడ్ మోడల్ని సేవ్ యాస్ చేసుకోండి. సేవ్ యాస్ డ్రాయింగ్. మీరు ఎక్కడైతే నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న రివిట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏ వర్షన్ మేడం? 20. ఆటోకాడ్ మరి? రివిట్ నేను 21 కదా, 21 20 ఆటోకాడ్ అంతేనండి. ఆటోకాడ్ ఏది మేడం? 2 ఒకటేనా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆటోకాడ్ ఏమో 2021 వర్షన్ వాడుతున్నా మేడం. చూసి చెప్పండి. పర్లేదు, నేను చెప్తాను. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఆటోకాడ్ వర్షన్ ఏంటి మేడం? 2021 వాడుతున్నా. రివిట్ ఏమో 2020 వాడుతున్నా. ఓకే. అంటే ఆటోకాడ్ వర్షన్ 1 year అహెడ్ ఉంది. మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే ఫైల్ సేవ్ చేసుకుంటున్నామో మనం రివిట్ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2014 వాడుతున్నాను అనుకో మేడం రివిట్ అనేది, అప్పుడు నేను 2018 సెట్ చేసుకోకూడదు, 2013 సెట్ చేసుకోవాలి. అంటే 2014 కంటే ఒక వర్షన్ తక్కువ సెట్ చేసుకోవాలన్నమాట. హయ్యర్ వర్షన్లో సాఫ్ట్వేర్ అనేది ఇంపోర్ట్ అవ్వదు. ఇప్పుడు ఇన్ కేస్ మీరు 2012 వాడుతున్నారు అనుకోండి మేడం రివిట్ ఆర్కిటెక్చర్, ఆటోకాడ్ ఏమో 2020 వాడుతున్నారు, రివిట్ ఏమో 2012 వాడుతున్నారు. మీరు ఆటోకాడ్ లోంచి సేవ్ చేసుకోవాల్సిన ఫైల్ 2012 వాడుతున్నారు కాబట్టి దానికంటే తక్కువ వర్షన్ చేసుకోవాలి. 2013లో కూడా అవ్వదు. 2012 కంటే తక్కువ ఏది ఉంది, 11 కానీ 10 కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను 2021 వాడుతున్నా, రివిట్ ఏమో 2020 వాడుతున్నా, కాబట్టి ఆటోకాడ్ 2018 ఇది నాకు సరిపోతుంది. నేను 2004 కూడా చేసుకోవచ్చు, అది తక్కువే కాబట్టి, ఎక్కువ మాత్రం చేసుకోవద్దు. ఓకే. నేను 2018గా సెట్ చేసా, సేవ్. ఓకే. మీరు ఆటోకాడ్లోకి ఇంపోర్ట్ చేసేటప్పుడు, రివిట్లోకి ఇంపోర్ట్ చేసేటప్పుడు ఆటోకాడ్ ఫైల్ అనేది క్లోజ్లో ఉండాలి. ఓకేనా మేడం? మీరు రివిట్లో ఫైల్ని ఇంపోర్ట్ చేసుకునే ముందు ఆటోకాడ్ ఫైల్ అనేది క్లోజ్లో ఉండాలన్నమాట. ఏ ఆటోకాడ్ ఫైల్ ఓపెన్లో ఉండొద్దు. ఓకే. తర్వాత ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నా, ఇక్కడ డెస్క్టాప్లో ఉన్న ఫైల్, ఇక్కడ డెస్క్టాప్లో సేవ్ చేసా, గోపి 30/40 అనే ఫైల్ అనమాట. ఓకే. ఇక్కడ నాకు ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది. మెయిన్ మెనూ బార్లో ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి లింక్ క్యాడ్ ఆర్
ఇంపోర్ట్ క్యాడ్, ఈ 2 ఆప్షన్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు, లింక్ క్యాడ్ ఆర్ ఇంపోర్ట్ క్యాడ్. ఓకే, నేను ఇప్పుడు లింక్ క్యాడ్ యూజ్ చేయాలనుకుంటున్నాను. లింక్ క్యాడ్ సెలెక్ట్ చేసి ఎక్కడ సేవ్ చేసుకున్నా, డెస్క్టాప్లో 3040గా సేవ్ చేసా. ఓపెన్. అక్కడ ఉన్న ఫైల్ నాకు ఇక్కడ ఇంపోర్ట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫైల్ని సెలెక్ట్ చేసి మూవ్ చేయాలి అనుకుంటున్నాను. మూవ్ ఆప్షన్ ఇది అనమాట. ఏమని చూస్తుంది మేడం ఇక్కడ? కెనాట్ మూవ్ పిన్డ్ ఎలిమెంట్. ఆబ్జెక్ట్ అనేది పిన్ అయి ఉంది, మీరు అన్పిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు పిన్ ఫామ్లో చూపిస్తుంది, ఇక్కడ మీకు అన్పిన్ ఆప్షన్ ఉంటుంది. ఆర్ఎల్స్ దీనిపైన క్లిక్ చేసినా పర్లేదు, అది అన్పిన్ అవుతుంది. ఇది అన్పిన్ అనమాట. ఇలా క్లిక్ చేస్తే పిన్. అన్పిన్ చేసుకున్న తర్వాత మీరు మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను వాల్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఉన్న వాల్స్ నాకు ఏంటి మేడం? ఒకటేమో 9" వాల్, ఇంకొకటేమో 4" వాల్. ఓకే, ఇక్కడ నాకు వాల్స్ అనేవి డిఫరెంట్ థిక్నెస్తో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూనిట్స్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా మనకి ఉన్న యూనిట్స్ వచ్చేసరికి ఎంఎంలో ఉంది. నేను యూనిట్స్ అనేది ఫీట్స్ అండ్ ఇంచెస్కి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మేనేజ్లోకి వెళ్ళి ఆర్ఎల్స్ యువెన్ అని పిక్ చేసినా మీకు సరిపోతుంది. యువెన్లో ఇప్పుడు నేను లెంత్ అనేది ఫీట్స్ అండ్ ఫ్రాక్షనల్ ఇంచెస్గా సెట్ చేస్తున్నా. ఓకే, ఏరియా కూడా స్క్వేర్ ఫీట్గా చేంజ్ చేస్తున్నా. ఇది అనేది నేను ఫీట్స్ అండ్ ఫ్రాక్షనల్ ఇంచెస్గా చేంజ్ చేసా. ఏరియా అనేది స్క్వేర్ ఫీట్గా చేంజ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ ట్యాబ్లోకి వెళ్ళి వాల్ ఆర్కిటెక్చర్ నేను పిక్ చేసుకున్నా, కానీ నాకు ఏం చూపిస్తుంది మేడం? ఇక్కడ ఎంఎంలోనే చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు హైట్ ఆఫ్ ది వాల్ 3 meters అంటే ఫీట్స్లో వచ్చేసరికి 10 feet అనమాట. హైట్ అనేది 10 feetకి చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక వాల్ పిక్ చేసి, మీకు మీటర్స్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో, ఫీట్స్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది మేడం? ఓకే, ఫస్ట్ ఇది వినండి. నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ప్లాన్ తీసుకొని దాన్ని మీటర్స్లో చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక వాల్ పిక్ చేశాను. జెనరిక్ 300 mm అనేది పిక్ చేశాను. ఓకే, కానీ ఇక్కడ నేను ఏమని సెట్ చేసుకోవాలి? ఈ 9" వాల్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ టైప్లోకి వెళ్ళి డూప్లికేట్, ఫస్ట్ వాటి నేమ్ స్పెసిఫై చేస్తున్నాం. వాల్ 9". ఓకే, మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ 9" సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 9". ఓకే, ఓకే, ఇక్కడ నాకు వాల్ 9" ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంకో వాల్ క్రియేట్ చేయాలి. ఏంటది? ఇన్నర్ వాల్ క్రియేట్ చేయాలి. ఎడిట్ టైప్లోకి వెళ్ళి మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. వాల్ 4". ఓకే, ఎడిట్లోకి వెళ్ళి వాటి థిక్నెస్ చేంజ్ చేస్తున్నా, 4". ఓకే, ఓకే, ఇప్పుడు నేను బాటంలో స్క్రాల్ అవుతే నాకు 2 వాల్స్ ఉన్నాయి. ఒకటేమో 9" వాల్, ఇంకొకటేమో 8" వాల్. ఇప్పుడు నేను వాల్ 9"గా తీసుకున్నా. ఇక్కడ నేను పిక్ చేయంగానే ఎక్కడి నుంచి తీసుకుంటుంది? వాల్ సెంటర్ లైన్ నుంచి తీసుకుంటుంది. కానీ నాకు ఎండ్ పొజిషన్ కావాలి కాబట్టి ఇక్కడ ఫినిష్ ఫేస్ ఇంటీరియర్ పిక్ చేశాను. ఇలా నాకు ఇంటీరియర్ నుంచి వాల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ దాకా ఇస్తాను. ఫస్ట్ అంతా అవుటర్ వాల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ అన్ని అవుటర్ వాల్స్ అన్ని క్రియేట్ చేశాను. దెన్ ఇన్నర్ వాల్
వాల్ ఆర్కిటెక్చర్, ఇందులో ఇన్నర్ వాల్ పిక్ చేస్తుంది. ఫినిష్ ఫేస్ ఇంటీరియర్, ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి చూడండి మేడం, వీటిని ఏం చేయాలి? ట్రిమ్ చేయాలి. ఓకే, ట్రిమ్ చేయాలి. మాడిఫైలోకి వెళ్ళి ట్రిమ్ ఆర్ ఎక్స్టెండ్. ఇప్పుడు ఈ లైన్ని ప్రొజెక్ట్ చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను మళ్ళీ వాల్కి వెళ్ళి వాల్ ఆర్కిటెక్చర్ అలా పిక్ చేసుకోకుండా, ఇక్కడ నాకు ఆల్రెడీ 4" వాల్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటది? క్రియేట్ సిమిలర్. సేమ్ అలాంటిదే క్రియేట్ చేయమని క్రియేట్ సిమిలర్ సెలెక్ట్ చేశాను. మళ్ళీ నాకు 4" వాల్ ఫామ్ అవుతుంది అన్నమాట. అలా అయితే చెప్పండి మేడం. ఒక వాల్ తీసుకుని అన్ని వాల్స్ 9 ఇంచ్ కూడా అలా చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చు మేడం, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాను. అవుటర్ వాల్స్ అయిపోయాయి, ఇన్నర్ వాల్స్ అయిపోయాయి. ఇప్పుడు నేను డోర్స్ అండ్ విండోస్ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ డబ్ల్యూ అని రిప్రజెంట్ అవుతున్న ప్లేస్లో అంతా నేను విండోస్ ప్లేస్ చేస్తున్నాను. విండోలోకి వెళ్ళి డోర్ ఫ్యామిలీ, ఓకే, విండో పిక్ చేసాను. డబల్ కేస్మెంట్, ఓపెన్. సెలెక్ట్ చేసి క్రియేట్ సిమిలర్, ఓకే, విండోస్ అనేవి క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఒక డబల్ డోర్ మెయిన్ డోర్గా ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. డోర్, డోర్ ఫ్యామిలీ, డోర్స్ ఆప్షన్లోకి వెళ్ళి రెసిడెన్షియల్, ఈ డబల్ డోర్ పిక్ చేస్తాను. ఓపెన్, ఓకే. ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు సింగిల్ ఫ్లష్ డోర్ కావాలి. ఈ డోర్స్ పిక్ చేస్తాను. ఓపెన్, ఓకే.
ఇప్పుడు నేను ఇక్కడ ఓరియంటేషన్ చేంజ్ చేస్తున్నాను మేడం. చూడండి ఇక్కడ చేంజ్ అవుతుందిగా ఓరియంటేషన్ అనేది. వాటికి స్పేస్ బార్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా ఫామ్ అయింది. ఇక్కడ నేను వాల్ క్రియేట్ చేయలేదు. ఫస్ట్ వాల్ క్రియేట్ చేస్తాను. సెలెక్ట్ చేసి క్రియేట్ సిమిలర్, ఇప్పుడు డోర్ క్రియేట్ చేస్తాను. ఇలా నేను డోర్స్, విండోస్, వాల్స్ అనేవి క్రియేట్ చేశాను. ఇప్పుడు 3D వ్యూలో చూస్తున్నాను. నాకు ఆ రెఫరెన్స్తో మొత్తం 3D ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా మేడం, అర్థమైందా? ఇలా మనం ఏవైతే కాంపోనెంట్స్ కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ, వాల్స్ కానీ మనం ఫస్ట్ ఆటోక్యాడ్లో నుంచి ఫ్లోర్ ప్లాన్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మనం ఫర్దర్ డెవలప్మెంట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తారా మేడం? ఇది ఒకసారి ఒక ఆటోక్యాడ్ ప్లాన్ తీసుకొని మీరు చేయండి. ఇన్ కేస్ మీకు మళ్ళీ రాకపోయినా నేను ఇంకోసారి చెప్తాను అదే క్లాస్.